గత సంవత్సరం జనవరిలో ఈ బోటు సంవత్సరానికి ఒకరికి పెట్టడం జరుగుతుంది రిలయన్స్ కి. ఆ రిలయన్స్ వాళ్ళకేమో కాంట్రాక్ట్ పెట్టారు. కాంట్రాక్ట్ పెడితేనేమో పొద్దున్నే ఉదయం బోటు వచ్చిందని చెప్పాడు మా వాడు. నేను ఫోన్ లో మాట్లాడారు వేరే పని మీద, బోట్ లోడ్ వేసి పంపాలని చెప్పారు. చెప్తే దాని మీద ఏంటంటే లోడ్ వేసి పంపించేస్తాను మధ్యాహ్నానికి అని చెప్పడం జరిగింది. ఏం లోడ్ వేస్తున్నారండి? ఆయిల్ వేసి అండి అన్నీ పంపించాలి. డీజిల్ ఆయిల్ వేసి రేషను ఇవన్నీ కూడా సామాగ్రి కాయగూరలు అన్నీ వేసి పంపించాలి. కాబట్టి వేసుకుంటూ పంపించేది. సెల్ఫ్ ఈ లోపల నాకు ఫోన్ చేస్తే నేను అడిగితే ఇలాగ బోటు సెల్ఫ్ అవ్వలేదని కిందకి వెళ్ళాడు మా తమ్ముడు. అదిని ఆ సెల్ఫ్ పడుతుంటే ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోయి అంటుపోయింది. మా తమ్ముడు లేడు, నేను ఇక్కడే దగ్గరలో ఉన్నాను, ఆనందం. నేను వచ్చేటప్పుడు మొత్తం ఫైర్ అయిపోయింది. మనిషి ఏమో గంగాధర్ కామాడి, వయసు 36, 37 ఉంటుంది. 34 ఉంటాయి. అది జరిగింది. పిల్లలు ముగ్గురు ఇంకా గుర్తించలేదు. అంటే బోట్ లో వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా తీసిన తర్వాత బాడీ ఏ పరిస్థితిలో ఉందని మరి తెలియదు కదా. రిలయన్స్ వాళ్ళకి బోట్ ఇచ్చారండి కాంట్రాక్ట్ కి. అది బోట్ ఉంటే అక్కడ నుంచి బంకరింగ్ కంపారండి బోట్ ఆయిల్ అవన్నీ వేసుకుంటా ఉంటే వెళ్ళిపోయే టైంలో చలప అవ్వబోతులో కిందకి వెళ్ళి చలప ఇలా వెంటలకి ఫైర్ అయిపోయిందండి. అందులో మా తమ్ముడు వెళ్ళిపోయాడండి. ఇదేం జరిగిందండి. ఇద్దరండి, ఒకటి టూరిస్ట్, ఒకటి మా తమ్ముడు వెళ్ళిపోయాడండి. కామర్ గంగాద్రి మా తమ్ముడేనండి. మా తమ్ముడు కామర్ గంగాద్రి అండి. బోట్లు ఉండిపోయాడండి. కామర్ నాగేశ్వరం అండి, బైరపాలెం అండి. ఇదేం జరిగింది. పొద్దున్నే 6 గంటలకు వచ్చిందండి. పొద్దున్న 6 గంటలకు వస్తే 11 గంటలకి లోడ్ వేసి పంపాలండి. ఆయిల్ లోడ్ అండి. ఆయిల్ గీలన్నీ వేసి రేషన్ వేసి పంపించి చాలా పడతా ఉంటే ఫైర్ అయిపోయిందండి. బైరపాలెం గ్రామానికి సంబంధించి వారు అక్కడి నుంచి రేషన్ వేసుకోవడానికి అలాగే ఆయిల్ వేసుకోవడానికి ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా లోడ్ చేసుకుని వెళ్లే టైంలో దీనికి ఆ ఇంజిన్ కొంచెం ఇబ్బంది ఉన్నదని చెప్పేసి కిందకి వెళ్ళడంతో ఈలోగా ఫైర్ అయ్యి ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కామాడి గంగాధర్ అనే దగ్గరగా 40-45 సంవత్సరాలు వయసు ఉన్న వ్యక్తి. సాధారణంగా మా ఏరియాలో ఇప్పటి వరకు ఇటువంటి సంఘటనలు మనిషి కాలిపోవడం అనేది మేము చూడలేదు. ఈ మధ్య కాలంలోనే ఇటువంటి ఫైర్ అయ్యి విశాఖపట్నంలో జరిగింది. దాని తర్వాత చూస్తే ఇక్కడ జరిగింది. ఆ కుటుంబానికి మేము చాలా మా సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో ఆ కుటుంబానికి కానీ ఆ బోటు యజమానికి కానీ వాళ్ళకి కానీ తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కూడా మేము తప్పనిసరిగా రికమెండ్ చేయడం. అలాగే ఇది ముమ్మవరం కాన్స్టిట్యున్సీకి వస్తుంది. నేను కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి అమలాపురం చూస్తూ ఉన్నాను. ముమ్మవరం ఎమ్మెల్యే సతీష్ కూడా ఇలా జరిగిన సంఘటన కూడా నేను చెప్పడం జరిగింది. మధ్యలో నాకు ఇది జరిగిన వెంటనే ఫోన్ వస్తే నేను 5 రోజులకి ఫోన్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ బాడీ లోపలే ఉందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ఈ బాడీని బయటికి తీసిన తర్వాత పోస్ట్ మార్టం అన్ని ఉంటాయి. ఇందులో ఈ ప్రభుత్వం ఏం చేయాలో ఆ ప్రభుత్వం చేసే విధంగా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.